నివేదికలో కేంద్రం దాంట్లో 32 నుంచి 35 తప్పులను గుర్తించింది. ఇట్లాంటి నేపథ్యంలో కేంద్రం ఎట్లా అమలు చేస్తుంది, కేంద్రం కోర్టులో ఎట్లా వేస్తున్నారు, ఏమాత్రం హార్డ్ వర్క్ చేయకుండా, ఏమాత్రం కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా. కృష్ణతేజ గారు, ఇప్పుడు శ్రీకాంత్ మొట్టమొదటి ఇది చెప్పాల్సింది ఏంటంటే, ఇది సోషో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ క్యాస్ట్ సర్వే. మళ్ళీ చెప్తున్నాం, సోషో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే. కేవలం ఇది స్థానిక సంస్థల కోణంలోనే మనం చూడకూడదు. ఇది ఈవెన్ మనం వెనుకబడిన వర్గాలకి నిజంగా ఉపాధిలో కానీ విద్యలో కానీ వాళ్ళకి బీసీలకు తోడ్పాటు అందించడానికి చేసిన సర్వే. ఈ సర్వే నిజంగా ఫిబ్రవరి 4, 2024 రోజు మొదలైంది. అదే ఫిబ్రవరి 4, 2025 రోజు దీనికి యాక్చువల్లీ కొలిక్కొచ్చింది. అందుకే ఫిబ్రవరి 4, 2025 రోజు మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఏమని ప్రవేశపెట్టినారు, జస్టిస్ డే అని ప్రవేశపెట్టినారు. ఈ సర్వే సుమారు 88 కోట్ల డేటా ఉంది సర్వేలో. ప్రతి 150 ఇండ్లో ఒక యూనిట్ గా పరిగణించి దాని ప్రకారం ముందుకెళ్ళినాం. ప్రతి 150 ఇండ్లకు ఒక సర్వేయర్ పెట్టి, ఆ సర్వేయర్ కి 10 సర్వేయర్లకి ఒక మండల్ హెడ్ క్వార్టర్ పెట్టి అట్లా కలెక్టర్లు అట్లాగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీంట్లో సుమారు మేము లెక్కకు తీసుకుంటుంటే ప్రతి వర్గం మాకు 100% రిజర్వేషన్ కూడా కావాలంటది. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా కోర్టుకి చాలా మంది సర్వే జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. ఏమని వెళ్ళడం జరిగింది, మమ్మల్ని పరిగణనలో తీసుకోలేదు అని చెప్పి. కానీ మేము డెఫినెట్లీ వాళ్ళ సలహా సూచనలు తీసుకుని మళ్ళీ 3 సార్లు రిపీట్ చేసుకుని ట్రాన్స్పరెంట్ గా ఎంపరికల్ డేటాను ముందు పెట్టాం. ఇవాళ పాయింట్ నెంబర్ 3, ఇవాళ కేంద్ర సహాయం ఏంటి, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుగుతాయని చాలా మంది ఇక్కడ అపోహలు ఉన్నాయి. మేము ఒక్కటే మళ్ళీ చెప్తున్నాం, కేంద్రంతో ఎప్పటికప్పుడు సర్వే మొదలైనప్పటి నుంచి సర్వే జరిగిన తర్వాత ఎప్పుడు నిరంతరాయంగా మేము ఎప్పుడు సంప్రదింపుల్లోనే ఉన్నాం. ఇవాళ కేంద్రం కూడా ప్రీమియం ఎక్కడ వస్తుంది, 9th షెడ్యూల్లో చేర్చే దగ్గర కేంద్రం ప్రీమియం వస్తుంది. 9th షెడ్యూల్లో చేర్చేటప్పుడు కూడా ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది ఇక్కడ. 9th షెడ్యూల్లో చేస్తే జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఉంటుంది ఆ చట్టానికి, 50% రిజర్వేషన్ క్రాస్ అయినా కూడా ఎవరికి కోర్టుకు వెళ్ళలేని ఒక ఇమ్యూనిటీ ఉంటుందని 1973లో ఒక 9th షెడ్యూల్ చేర్చడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది, దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైనా ఆల్టర్ చేస్తే, అంటే మన బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో ప్రథమ సూత్రాలను టచ్ చేస్తే కోర్టులకు వెళ్లే అధికారం ఉంటుందని. కాబట్టి మేము ఒక సర్వే ఎంపరికల్ గా వెళ్ళి దానికి అనుకూలంగా ఎక్కడ కూడా మేము ప్రతి వర్గం టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళుకుంటూ దీన్ని డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఇవంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇంద్రహస అనే కేసులో తమిళనాడు రిజర్వేషన్ పెంచిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ చెప్పింది, 50% రిజర్వేషన్ దాటొద్దని. మన మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బీహార్ గానీ తమిళనాడు గానీ 9th షెడ్యూల్లో చేర్చారు. జడ్జిమెంట్ కొట్టేసింది. అప్పుడు ఏమని చెప్పింది ఇంద్రహస అనే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, కొన్ని క్రైటీరియా అడాప్ట్ చేసుకుంటూ మనం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం ముందు పోవాలి. కానీ కొట్టేది ఎక్కడ కూడా 9th షెడ్యూల్లో ఉంటే, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా టచ్ చేద్దాంది. అదే మన మరాఠాలకు మళ్ళా 2008లో జడ్జిమెంట్ కొట్టేస్తున్నప్పుడు అదే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, మనకి డెఫినెట్లీ ఏది ఉన్నా సరే 50% కంటే ఎక్కువ వెళ్తే డెఫినెట్లీ మీరు పార్లమెంట్ లో చట్టం చేసుకోవాలా, 9th షెడ్యూల్ చేర్పించుకోవాలి. మా దగ్గర కోర్టు పెట్టు తట్టద్దని ఎప్పుడో కూడా కాదు, 2021లో ఓ వ్యక్తి పిల్లేస్తే కోర్టు మందలించడం కూడా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మాట్లాడతాం ఏమని జరుగుతుందంటే, కేంద్రం కోర్టులో బాల్ నెట్టేసినారు, బీసీలను నిజంగా దగా చేస్తున్నారు, రాజకీయం వాడుకుంటున్నారు అని చెప్పి. మా రేవంత్ ఎప్పుడు ఏమన్నాడు, బీసీ ఇప్పటిదాకా శేషు గారు మాట్లాడిన దాంట్లో